శ్రమల నుండి దేవుడు మనల్ని ఎందుకు ఆయనకు కావాలనే కదా, ఆయన కోసమే మనల్ని విడిపించారు. ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను సేవించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కొరకు మనల్ని విప్పారు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేనికి వచ్చాము? ఆయన ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి మనము ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనము కూడి ఉన్నాం. మనలో నుండి దేవుడు కోరుకునేది ఏంటి అని కొన్ని వాక్యాలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు గురించి ఇక్కడ చెప్పబడిన మాట 4వ వచనం నుంచి చూద్దాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. అంటే యేసు ప్రభువుని గురించి ఇక్కడ చెప్పబడిన మాటగా ఎలా చెప్పబడింది? ఇదిగో ఈ రాజు సాత్వికుడైంది. ఎక్కడ? జకర్యా గ్రంథం అని కూడా అందువల్ల మనం విన్నాం కదా. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము వీలు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయు. సముద్రం నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంధముల వరకు అతడు ఈ రాజు ఎలాంటి వారంట? ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడుగా గాడిద పిల్లలు ఎక్కి ఎవరి దగ్గర వస్తున్నారంట? మన దగ్గర. అంటే సియోను కుమారుడు చెప్పారు. సియోను కుమారుడు ఎవరు? ఆయన రక్తంలో కలగబడిన మనమే కదా సియోను కుమార్తెలు, సియోను నివాసులము మన యొక్క యేసు. ఆ రోజు ఈ వాక్యం అక్కడ నెరవేర్చబడదు. లేదా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన వచ్చారు. ఆయన దగ్గర ఆయన యెరూషలేములో ఆయన వెళ్ళడానికి గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వెళ్తారని ఈ జకర్యా గ్రంథంలో రచింపబడింది. అక్కడ నేను కత్తులు లేకుండా, గుర్రములు లేకుండా నేను చేశానంటే ఆయన యుద్ధం చేయడానికి ఆయన ఈ రాజు ఎలా వచ్చారు? సాత్వికుడుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. అంటే ఆయన తమ్ముడు తాను తగ్గించుకొని ఈ లోకానికి సాత్వికుడుగా. అందుకే మనం చూస్తాము మత్తయి సువార్త 21లో మత్తయి సువార్త 21:5లో మనం చూస్తాము, ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. మన రాజు ఎలా వచ్చారు? మన దగ్గర ఆయన సాత్వికుడుగా మన యొక్క మనలో కూడా ఆయన కోరుకున్నది ఏంటి? ఆయన ఎలా ఉన్నారో మనము కూడా అలా ఉండాలని ఆయన వచ్చారు సాత్వికుడుగా. అక్కడ యెరూషలేము నుండి అక్కడ యెరూషలేముకు వెళ్ళటానికి ఆయన గాడిద మీద సాత్వికుడుగా వచ్చారని అక్కడ రాయబడింది. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని అక్కడ శిష్యులు ఉన్నారు. జనసమూహం అంతయు గొప్ప స్వరముతో దేవుని అక్కడ ఆరాధించడం, దేవుని అక్కడ మహిమపరచడం అనేది మనము ఈ వాక్యంలో మనము చూస్తాం. అదేవిధంగా ఒక సంఘటన ఇక్కడ జరుగుతుంది. అంటే దేవుడు సాత్వికుడుగా, వీరుడుగా, నీతిపరుడుగా, సమాధానకర్తగా మన దగ్గర ఆయన వచ్చాడు. మనము ఎలాంటి ఆరాధన, మనము ఆయనకి ఎలాంటి అనుకూలమైన ఆరాధన మనము కలిగి ఉండాలని కొన్ని విషయాలు. అంటే ఈ కింద 12వ వచనంలో మనం చూస్తే ఆయన అక్కడ దేవాలయంలో, అక్కడ యెరూషలేము దేవాలయంలో వెళ్ళడం అనేది చూస్తాం. యెరూషలేము దేవాలయంలో ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ వ్యాపారం అనేది జరుగుతుంది. అంటే అది పరిశుద్ధ స్థలం కదా. యెరూషలేము మందిరం ఎలా? అది దేవుడు ఎన్నుకున్న స్థలం, పరిశుద్ధ స్థలము, ఆరాధింపబడే స్థలం, దేవుని మహిమపరిచే బలులు అర్పించే స్థలంలో ఏం జరుగుతుంది? క్రయ విక్రయంలో జరుగుతుంది.
వారినందరినీ వెళ్ళగొట్టి లోకల మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడదోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ మనం చూస్తాము ఆయన దేవాలయంలో ఎందుకు ఎరుసలేములో ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఎరుసలేము దేవాలయంలో ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? యేసు ప్రభువారు ఆయనకు అనుకూలమైన పరిస్థితి అక్కడ కనబడుతుందా? లేదు కదా. ఆయన ఆహ్వానించే పరిస్థితి అక్కడ ఉందా? లేదు. అక్కడ ఏం జరుగుతుంది? వారు గుబ్బలు అమ్ముకుంటున్నారంట, వ్యాపారాలు అక్కడ. అంటే బయట అంటే బలులు ఇక్కడ మందిరంలో బలులు అర్పించడానికి మందిరంలోనే వారు వ్యాపారాలు అక్కడ చేయడం. అది దేవునికి ఎంతో ఆయాసకరంగా యేసు ప్రభువారు అక్కడ కోపపడి క్రయ విక్రయం చేయని వారిని కోపంతో అక్కడ వెళ్ళగొట్టడం అనేది చూస్తున్నాం. ఇది నా దేవుని మందిరము ప్రార్థన మందిరం అనబడము. మీరు వాటిని ఏం చేశారు? దొంగల దూరంగా మీరు అచ్చివేశారని యేసు ప్రభువారు అక్కడ కోపగించడం అనేది చూస్తాం. అదేవిధంగా మన జీవితంలో కూడా మన హృదయమే దేవుని యొక్క ఆలయం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. మొదటి కొరింథీ 3:16 మనం చూస్తే 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగుదరా. అంటే మనం ఎవరము? దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆత్మ మనలో ఏం చేస్తున్నారు? నివసిస్తున్నారని మనం ఏం చేయాలి? ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నప్పుడే మనలో ఈ లోకం అనేది మనలో ప్రవేశించింది. అక్కడ యెరూషలేము మందిరంలో ఏం ప్రవేశించింది? లోకం ప్రవేశించింది కదా. లోకంలో ఉన్న వాటి అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? దేవుని మందిరంలో. అందుకే యేసు ప్రభువారు కోపపడి ఇది నా దేవుని మందిరము, అది ప్రార్థనా మందిరం, మీరు వాటిని దొంగగా మీరు చేశారని అక్కడ యేసు ప్రభువారు కోపపడడం అనేది చూస్తాం. ఇక్కడ దేవుడు మన దగ్గర వచ్చేటప్పుడు మన హృదయాన్ని చూస్తారు కదా. అంటే ఆయన ఆరాధించేటప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి? మన హృదయమే కదా. మన హృదయమే ఆయనకు కావాల్సింది. అందుకే మన హృదయం ఎలా ఉండాలి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవరైనా దేవుని ఆలయము పాడు చేసిన కదా దేవుడు వారిని పాడు చేయు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉండాలి. దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నివసించే స్థలముగా ఉండాలి. ఈ లోక వ్యాపారాలు కానీ, ఈ లోకపు పాపములు కానీ, ఈ లోకంలో ఏది కూడా హృదయంలో మన ఉంటే అక్కడ ఉన్నది కాబట్టి యేసు ప్రభువారు అక్కడ కోపగించడం అనేది. ఈరోజు దేవుడు మన దగ్గర వచ్చేటప్పుడు మనము దేవునికి సమర్పించడానికి అనుకూలమైన ఆరాధన, ఆయన అంగీకరించే ఆరాధన, ఆయన అంగీకరించే జీవితం మనకు ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. మన హృదయము ఆయనకు ఆలయంగా ఉన్నది. మనం ఏం చేయాలి? ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని మనకు ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. అదే కొరింథీయులకు మనం చూస్తే 6వ అధ్యాయం 19-20లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని అంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అంటే కదా. మనం ఎలాంటి వారము? యేసు ప్రభువారి రక్తంలో మనము కొనబడ్డాము, విలువ పెట్టి మనము కొనబడ్డాము. ఆయన దాని కొరకు క్రయాన్ని అక్కడ సిలువలో మన కొరకు క్రయాన్ని అక్కడ చెల్లించారు. మన విలువ పెట్టి కొనబడిన వారిని కనుక ఈ దేహము మన సొత్తు కాదంట. దేవుని వాక్యంలో ఉంది మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మన దేహముతో దేవుని మహిమపరచాలి. మన ప్రతి ఒక్క అవయవములతో దేవుని మహిమపరచాలి. ఎందుకంటే మన హృదయమే ఆయన నివసించే ఆలయం. యేసు ప్రభువారు వస్తున్నాడు. మనల్ని చూసేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? మన హృదయము పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మ నిలయంగా ఆయన ఆరాధించే సువాసన మన హృదయంలో నుండి రావాలని మన దేహములతో
సంపూర్ణమైన ఆరాధన మన జీవితాలతో మన దేవుని, మన ప్రవర్తనతో మన దేవుని, మన దేహములతో మన దేవుని మనము మనం చేసే ప్రతి పనిలో మనం దేవుని మహిమపరచాలి. అంటే మీ దేహములతో మీరు దేవుని మహిమపరచాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన కదా. మనం పాటలు పాడేది, దేవుని సన్నిధికి వచ్చేది, దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది, వాక్యం వినేది అన్నీ ఒక భాగం అయితే మన జీవితాలతో, మన ప్రవర్తనలతో, మన దేహములతో ఆయన మహిమపరచడం మనము అది ఇంకా సంపూర్ణంగా ఆయన మన జీవితాల్లో ఆయన కనపరచడం అనేది, ఆయన మహిమపరచడం అనేది అది దేవునికి ఇంపైన ఆరాధనగా. అక్కడ యెరూషలేము దేవాలయంలో యేసుప్రభువు వెళ్ళేటప్పుడు ఈ పరిశుద్ధత అక్కడ కనబడలేదు. ఆయన దుఃఖించాడు. ఎందుకు వచ్చాడు? ఆయన సియోను నివాసులు ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాడు. ఆయన అక్కడ మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ మందిరం అంతా పాడైన స్థితిగా, ఆ మందిరం అంతా అంటే అపవిత్రత నిండి ఉన్న స్థితిగా చూసి ఆయన కోపపడ్డాడు. మన హృదయం కూడా మనం ఎన్నో సంవత్సరాలు మన రక్షణ పొందిన ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి. ఆయన పోలికలో ఆయన ఎలా సాత్వికంగా మన యొక్క ఆయన వస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? మన దేహంతో ఆయన మహిమపరచాలి. ఈ లోకం మనలో ఉండకూడదు. ఈ లోకము ప్రవర్తన కలిగి దేవుని ఆరాధిస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. ఆయన ఎలా ఉన్నారు, మనము కూడా ఆయన ఎలాగా ఉండే మనము ఆరాధన. ఈ రాజు ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. అందుకే నా యుద్ధం మీరు నేర్చుకోండి అని యేసుప్రభువు చెప్పడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా మనం చూస్తే హోషేయ 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. హోషేయ, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను బలిని కోరను కానీ కనికరాన్ని ఆయన కోరలేదు. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అంటే మన దహన బలులను దేవుడు అంటాడు కదా. మీకా గ్రంథంలో కూడా మనం చూస్తాం. మీకా 6వ అధ్యాయం సరే మీకా 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నెట్టునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నెట్టునా. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఈ దేవుడు మన నుండి కోరేది ఏంటి? దహన బలులన్నా, వేలాది పొట్టేలన్నా, వేల కొలది ఇక్కడ చెప్తున్నారు కదా, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలుగజేస్తుంది. అదే కదా ఈ లోకంలో ఉన్న పొట్టేలంతా నాదే. ఈ లోకంలో ఉన్న అంటే పశు మాంసములన్నీ నాదే అని, ఈ లోకంలో అన్నీ నాదే అని 50వ కీర్తనలో దేవుడు చెప్పడం అనేది మనం చూస్తాం కదా. ఇవన్నీ కూడా ఆయనదే. ఇవన్నీ మనం ఆయనకి ఇస్తే ఆయనకి సంతోషపడతారా? అదే కదా. నా పాప పరిహారము కొరకు నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తే ఆయన సంతోషపడతారా? అది అదే కదా. కానీ దేవుడు మన నుండి కోరేది ఏంటంటే న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవాను నడుచుచున్నాడు. అంటే దహన బలుల కంటే, వేలాది పొట్టేళ్ల కంటే, మనం అర్పించే ప్రతి బలుల కంటే దేవునికి ఏది ఇంపైనది? ఆయన సన్నిధిలో న్యాయంగా మనం ప్రవర్తించుట, ఆయన సన్నిధిలో మన మిత్రుల పట్ల అది ఒక ఆరాధన. మనం న్యాయంగా ప్రవర్తించడం, నీతిగా
కనికరము కలిగి మనం ప్రవర్తించడం అది దేవునికి ఇంపైన సువాసనగా, దేవుని దృష్టిలో అది అంగీకారమైన ఆరాధనగా ఉంటుంది. నీ దేవుడైన నీ దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి, ఇక్కడ దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. మన ప్రవర్తన దీన మనసు కలిగి మనం ప్రవర్తించేటప్పుడు అది ఆయనకి ఇంపైన సువాసనగా, అది ఇంపైన ఆరాధనగా దేవుని సన్నిధిలో మనము చూస్తాము. ఎందుకంటే ఆయన ఎలా వచ్చారు? ఆయన ఇదిగోని రాజు ఎలా వచ్చారు? ఆయన సాత్వికుడుగా వచ్చారు కదా. మనలో నుండి ఆయన కోరేది ఏంటి? దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో దేవుని ఎదుట నీవు నీతిగా ప్రవర్తించాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించాలి. ఇంతే దేవుడు మనల్ని అడుగుతాడు. కానీ మనమంతా ఏం చేస్తాము? వేలాది పొట్టలు ఇస్తాను ప్రభా అని అన్ని ఏది మొక్కుకున్నా కూడా అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది ఆయన సన్నిధిలో మనం న్యాయముగా నడుచుట ఆయనకి ఇష్టమైన ఆరాధన. కనికరమును ప్రేమించి కనికరము కలిగి జీవించడం ఆయనకి ఇష్టమైనది. ఇంకొకటి దీన మనసు కలిగి మనం ప్రవర్తించడం, మన ప్రవర్తనలో ఆయనను మహిమపరచడం అనేది ఆయన ఇంపైన ఆరాధనగా ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. యెషయా 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, యెషయా 57:15. యెషయా 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యవాసియైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? వినయము గల వారి యొద్దను. అంటే ఆయన ఎలాంటి దేవుడు ఇక్కడ చూస్తాము? ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివసించే దేవుడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి అంటే, అయినా కూడా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో, ఆ ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించినప్పటికీ అయినా కూడా వినయము గల వారి ప్రాణమును జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించే దేవుడు. వారి ఆరాధన దేవుడు అంటే దీన మనసు గల వారిని ఆయన లక్ష్యమించే దేవుడు అంటే కీర్తనలో కూడా చూసే టైం అయిపోతుంది. ఆయన వినయము గల వారిని, దీన మనసు గల వారిని ఆయన వారి మీద వారి ఆరాధన, వారి ప్రార్థన దేవుడు ఆయన మనం దేనికి వచ్చాం? దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి, ఆయన సాత్వికుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం ఆయనకి ఇష్టమంట. అంటే మన దహన బలులను, పొట్టేలను, వేలాది దూడలను అర్పించడం కంటే దేవుని గురించిన జ్ఞానము కలిగి మనం నడవడము అది దేవునికి ఇష్టమని హోషేయ గ్రంథంలో మనం చూస్తాం కదా. ఆయన మొదటి తిమోతిలో కూడా మనం చూస్తాం. మొదటి తిమోతి ఆయన ఎలాంటిది? మొదటి తిమోతి 6వ అధ్యాయము, మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనము, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ మనం చూస్తాం ఆయన ఎలాంటి వారు? ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. ఆయన
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గల దేవుడు. ఆయన ఎవరంట? అమరత్వం అంటే అమరత్వం అంటే ఆయనకు చావు, అంటే ఆయన చావు లేదు. ఆయన అమరత్వం గల దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించు ఆయన అమరత్వం కలిగిన దేవుడు. ఆయనకు చావు లేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడంటే, అంటే మరణానికి ఆయన అంటే నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు ఇంకా ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టారు. ఎవరు? ఆయన ప్రాణానికి. ఎందుకంటే ఆయనకు చావు లేదు. అంటే ఆయన అమరత్వం గల దేవుడు. ఆయన ఎవరి కొరకు వచ్చారు ఈ లోకంలో? ఆయన తన వ్యక్తులుగా చేసుకున్నది ఎవరి కొరకు? మన కొరిస్తే నశించిన దానిని వెతికి రక్షించినట్టు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి మనం నశించిపోకూడదని, మనం నరకానికి వెళ్ళకూడదని, మనం నశించి ఆ నరకానికి వెళ్ళడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకు? ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు కాబట్టి కదా. ఈ సృష్టినంతటినీ ఆయన మాటలో చేశాడు, మనల్ని మాత్రం ఆయన చేతితోనే చేశాడు. మనం నశించిపోవడం ఆయన ఎంత మాత్రమో ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన వసించే అమరత్వము గల దేవుడు. ఆయన మన కొరకు వ్యక్తులుగా చేసుకుని తను వ్యక్తులుగా దాసుని స్వరూపము దాచి వ్యక్తులుగా చేసుకుని మన కొరకు ఈ లోకానికి ఆయన ఇచ్చారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దాచారు. ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన సిలువలో ఆయన పెట్టారు. అంటే ఆయన ప్రాణాన్ని ఎవ్వరు కూడా తీయలేదు కదా. ఆయన మరణించడం మన కొరకు. ఆయన మరణాన్ని రుచి చూశారంట దేవుని వాక్యంలో. ఎవరి కొరకు ఆ మరణాన్ని రుచి చూశారు? మన కొరకు. ఎందుకంటే మనం రెండవ మరణం అనే అగ్నిగుండంలో పాలు పొందకూడదని ఆయన మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అక్కడ ప్రాణాన్ని ఆయన పెట్టడం అనేది చూస్తాం. దేవుడు ఆయన అమరత్వము గల దేవుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన వసించే దేవుడు. ఆయన మన ఎదురుగా ఎలా వచ్చాడు? సాత్వికుడుగా. ఇదిగోని రాజు సాత్వికుడుగా ఈ యొక్క వచ్చినాడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అందుకే మనం ఎలా ఉండాలని? వినయ మనసు గల వాళ్ళ, దీన మనసు గల వాళ్ళ ఆయన నివసించే దేవుడు. దీన మనసు కలిగి ప్రవర్తించడము ఆయనకి ఇంపుగా, ఆయనకి అలాంటి ప్రవర్తనతో మనము అలాంటి హృదయంతో దేవుని మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకో. ఆయన ఎలా తగ్గించుకున్నాడు? ఆయన తను వ్యక్తులుగా చేసుకొని సమస్తము తగ్గించుకొని మన కొరకు లోకానికి ఆయన మన దగ్గర సాత్వికుడుగా వస్తున్నప్పుడు మనం కూడా ఆయన చెల్లించే ఆరాధన ఎలా ఉండాలి? ఆయన సంతోషపరిచే ఆరాధన ఎలా ఉండాలి? మన ప్రవర్తన అంతటితో, మన దేహం అంతటితో, మన జీవితం అంతటితో. ఏదో ఇక్కడ వచ్చి గంట సేపు మాత్రం ఆరాధించడం కాదు, కానీ మన జీవితకాలం అంతా కూడా ఆయనకు ఆరాధనగా, ఆయనకు మహిమగా ఉండడమే ఆయన నిజమైన దేవుని